మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మేరా యువ భారత్ సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ నీటి పొదుపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఇంట్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని, నీటిని, విద్యుత్ని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంకల్ప సేవా సంస్థ అధ్యక్షులు వలస సుభాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీటిని వినియోగించుకోవడం, నీరు వృధా కాకుండా చూడటంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ భూమి మనదే. దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. My name is Lakshita. I am from 9th class. Today we celebrate World Water Day. సో థ్యాంక్ యూ మన అమ్మాయిలకు. ప్రత్యేకంగా ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ గారు మాట్లాడుతూ తాగితే అప్పుడు 7 టైం అయితే ఎన్నిసార్లు ఎన్ని గ్లాసులు అయితే 2 2 2 7 అయితే 14 అవుతాయా? కనీసం 14 గ్లాసులు తాగుతాం రోజు మనం. అంటే మనం తాగినట్టేనా?
దినోత్సవం కదా. మరి ఈ దినోత్సవ అన్న మంచిగా గుర్తుపెట్టుకోండి. సుభాష్ అన్న గారికి తెలియదామా? చెప్పండి. ప్రత్యేకంగా అన్ని డేస్ను చక్కగా గుర్తుపెట్టుకొని పిల్లలకి మన సమాజానికి ఆ అంశాల పట్ల అవగాహన కల్పించడంలో సంస్థ ద్వారా సుభాష్ అన్న గారు చాలా చక్కగా ముందుకొచ్చి మొహెడ మండలిలో ఆయన ప్రకృతమైన మొహెడ మండలి ఉండేది. ఉత్సవాలు వచ్చి మనకందరికీ తెలియజేస్తున్నామా? అంటే మంచి విషయం తెలియజేస్తున్నారా లేదా? మనం ఈ డేట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఫోకస్ డే ఇవాళ గుర్తుపెట్టుకోవాలి. ఏముంది అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క స్పెషల్ డేస్ వస్తూ ఉంటాయి. ఏప్రిల్ 14 ఏముంటుంది? ఏప్రిల్ 14 అట్లాంటి మెయిన్ ఇంపార్టెంట్ అయిన డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. మన చిల్డ్రన్స్ డే ఏంటండి? అంటే మీకు అన్ని డేస్ బాగా ఆన్సర్ మీరు వాళ్ళు బాగా చెప్తుందా? ముఖ్యమైన డేట్స్ మనము గుర్తుపెట్టుకొని మళ్ళీ మన పక్క ఫ్రెండ్స్కి కానీ మన ఇళ్ళలో ఊరికి వెళ్తాం కదా, ఊరికి వెళ్ళినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అమెరికన్ డే గుర్తుపెట్టుకోవాలి? వెరీ గుడ్, రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి. అట్లానే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము అంటే నేను కానీ మీరు కానీ మేడం కానీ ప్రతి ఒక్కరికి ప్రతి అవకాశాన్ని కల్పించింది ఎవరు? అంబేద్కర్ గారు. మనకు చదువుకునే హక్కును కల్పించారు. తర్వాత మనం బయటికి వెళ్ళి సమాజంలో నిలబడుతుంటే వారు పెట్టిన దీక్షలే. కనీసం మనకు మంచినీళ్ళు కూడా తాగే అవకాశం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కనీసం మంచినీళ్ళు తాగే హక్కు కూడా లేకుండే. అంటే అప్పుడు కుల వేరాలని బాగా పట్టించి ఉండేది. అలాంటి సమయంలో వారు గట్టిగా ఉద్యమాలు చేసి మన కోసం అంటూ ఒక రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగంలో మనకున్న హక్కులను కల్పించి దేశం ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పారు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇచ్చారు నేను చెప్తున్నా.